RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఆటో డ్రైవర్ల పట్ల ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ వైఖరి నిరసిస్తూ ఆటో వర్కర్లు యూనియన్ జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో సంజీవారెడ్డి భవన్ నందు జిల్లా ఐఎన్టీయూసీ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం యూనియన్ కోసం పనిచేసిన వారికి గుర్తించకుండా ఆటో యూనియన్ కి సంబంధం లేని వ్యక్తులకు బాధ్యతలు ఇస్తామని చెప్పడంతో డ్రైవర్స్ అందరూ మీటింగ్ ని బహిష్కరించడం జరిగింది. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులుగా విప్లవ కుమార్ నే కొనసాగించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో యూనియన్ నగర పాలక ఉపాధ్యక్షులు గయాజ్ పాషా మాట్లాడుతూ ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులుగా ఉన్నటువంటి నరాల నరేష్ మోహన్ నాయుడు తన మాట వినేలేదనే ఉద్దేశంతో తనపై కొంతమంది ఉసిగొల్పి హత్యాయత్నానికి పాల్పడడం జరిగిందని, దీనిపై జిల్లా ఐఎన్టీయూసీ దృష్టికి తీసుకుని వెళ్లిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని, గతంలో బీఆర్ఎస్ లో పనిచేసి ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేసిన వాళ్లను యూనియన్ లో తీసుకోవాలని ప్రయత్నం చేశారని, దానిని అడ్డుకున్నందుకే మాపై కక్ష కట్టారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం మరియు మంత్రులు కలగచేసుకుని యూనియన్ సజావుగా నడిచే విధంగా చూడాలన్నారు. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము తెచ్చుకొని మేము యూనియన్లో పెట్టుకుంటామని చెప్పేసి ఎప్పటి నుంచో పనిచేసినట్టు మమ్మల్ని అందరం కూడా పక్కన పెట్టి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని కమిటీలో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెంబర్షిప్ వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరు వసూలు చేసినటువంటి మెంబర్షిప్లో 50% మాకు ఇవ్వాలి, అయితేనే మేము మిమ్మల్ని గుర్తిస్తాం, లేకుంటే మేము గుర్తించమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని కూడా మేము జిల్లా కమిటీకి ఆటో యూనియన్ కమిటీ పక్షాన మేము లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఐఎన్టీయూసీ మెంబర్షిప్ అనేది పర్సంటేజ్ల రూపంలో ఉండదు. జిల్లా కమిటీకి, నగర కమిటీకి మరియు రాష్ట్ర కమిటీకి పంపించాల్సి ఉంటుంది. మహాసభలో డెలిగేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి జిల్లా కమిటీకి మీకు ఎంతైతే రావాల్సి ఉంటుందో అంత మాకు తెలియజేయండి, ఆ డబ్బులు కూడా మేము అప్పచెప్తామని చెప్పేసి మేము చెప్పిన సందర్భంలో ఇంతవరకు మాకు రిప్లై కూడా జిల్లా కమిటీ నుంచి ఎటువంటి లెటర్ పంపలేదు. పంపకపోగా మేమే ఆటో యూనియన్ డబ్బులు తిన్నామని చెప్పేసి ఆటో డ్రైవర్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము ఐఎన్టీయూసీ జిల్లా కమిటీని వ్యతిరేకించి రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో ఆటో యూనియన్ రాష్ట్ర కమిటీ నుంచి మేము ఆర్డర్ కాపీలు తెచ్చుకున్నాం. ఆ ఆర్డర్ కాపీల ప్రకారం రాష్ట్ర కమిటీ కంట్రోల్లో మేము ఐఎన్టీయూసీ ఆటో యూనియన్గా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అనుకూలంగా ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మేము కూడా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఒరిజినల్ కాపీ